ఏ శుభకార్యానికైనా శుభారంభం నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. గ్రూమింగ్ గ్యాంగ్, ఈ గ్యాంగ్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది ఎక్కువగా యూకే, యుఎస్ఏ అటు ఆ కంట్రీస్లలో ఎక్కువగా ఉండే గ్యాంగ్ కాస్త ఇప్పుడు హైదరాబాదులో కూడా ఎక్కువగా విస్తరించింది. ఇది ఎలా ఉంటుంది గ్రూమింగ్ గ్యాంగ్ అంటే, వారిని అంటే ఇప్పుడు ఎలా ఉంటారు అంటే వారిని వారు చాలా అందంగా రెడీ చేసుకుంటారు అన్నట్టు. ఒక గ్యాంగ్ ఉంటుంది, దాంట్లో ఒక 12 నుంచి 15 మంది వరకు కూడా ఒక బ్యాచ్ ఉంటారు. ఆ బ్యాచ్ ఏం చేస్తారు అంటే ఒక పర్సన్ని, అందంగా ఉన్న పర్సన్ని సెలెక్ట్ చేసేసి ఇక్కడ ఉన్న ఈ అదే బ్యాచ్లో ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా ఆ పర్సన్ని చాలా అందంగా రెడీ చేయడం కోసం ఒక అబ్బాయిని ఎంచుకొని చాలా స్టైలిష్గా, ఇంకా తను మొత్తం కూడా చాలా గ్రూమ్ చేస్తారన్నట్టు అన్ని రకాలుగా. అంటే డ్రెస్ స్టైల్ కానివ్వండి, హెయిర్ స్టైల్ కానివ్వండి, తన స్టైల్ ఎవ్రీథింగ్ అంతా కూడా వీళ్ళు స్పాన్సర్ చేస్తారన్నట్టు. చేసేసి ఈ పర్సన్ని ఇంకొక అమ్మాయి దగ్గరికి పంపిస్తారు. అంటే ఒక అమ్మాయిని చేసేసుకుంటారు. అంటే ఆ అమ్మాయి కూడా చాలా వెల్ సెటిల్డ్, అదేవిధంగా పేరెంట్స్కి దూరంగా ఉంటూ, లేదంటే జిమ్ముకు వెళ్ళే అమ్మాయి కానివ్వండి, లేదు అంటే ఎక్కువగా లోన్లీగా గడిపే అమ్మాయిలు కానివ్వండి, కొంచెం ఎమోషనల్గా ఉండే అమ్మాయిలు కానివ్వండి, ఇలాంటి అమ్మాయిలను వాళ్ళు టార్గెట్ చేసేసి ఆ అమ్మాయిని చూజ్ చేసేసుకొని ఫస్ట్ ఈ అబ్బాయిని ఆ అమ్మాయికి పరిచయం అయ్యే విధంగా ఇతన్ని గ్రూమ్ చేస్తారన్నట్టు. వీళ్ళందరూ స్పాన్సర్ చేసేసి, డబ్బులంతా స్పాన్సర్ చేసిన తర్వాత ఈ అబ్బాయి వెళ్ళేసి ఆ అమ్మాయితో పరిచయం పెంచుకున్న తర్వాత మెల్లిగా పరిచయం పెంచేసుకొని నెమ్మదిగా అమ్మాయిని మాటల సందర్భంలో ఏం చేస్తారంటే ఇక లవ్ ప్రపోజ్ చేసేసి తీసుకొచ్చేసి వాళ్ళ బ్యాచ్కి పరిచయం చేస్తాడు. ఇక్కడ ఉన్న ఈ బ్యాచ్ ఎంతమంది ఉంటారో అంతమందికి పరిచయం చేస్తాడు. పరిచయం చేసిన తర్వాత ఇక వాళ్ళు మొత్తం కూడా ఎంజాయ్మెంట్, అంటే ఎలా అంటే ఎక్కువగా కలవడాలు కానివ్వండి, ప్రైవేట్ టైంని స్పెండ్ చేయడం కానివ్వండి, ఇలాంటివన్నింటి వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ తర్వాత నెక్స్ట్ వారికి డ్రగ్స్, మద్యం, అదేవిధంగా కొన్ని ఇంజెక్షన్స్, అంటే డ్రగ్స్ ఇంజెక్షన్స్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళకు అలవాటు చేస్తారు నెమ్మదిగా. ఏమన్నంటే మనము ఎవరు చూడరు, మనం ప్రైవేట్ స్పేస్లోనే ఉన్నాం కదా, అసలు ఇక్కడ ఎవరు రారు, ఇదంతా కామన్ అని చెప్పేసి అన్నట్టుగా ఆ అమ్మాయిలను ట్రాప్ చేస్తారు. కానీ ఆ అమ్మాయిల ఏజ్ ఎంత తెలుసా? జస్ట్ 12 నుంచి 16 సంవత్సరాలు ఉన్న అమ్మాయిలను మాత్రమే ఈ గ్రూమింగ్ గ్యాంగ్ అనేది టార్గెట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఏజ్లో ఉన్న పిల్లలు మాత్రమే ఏం చెప్పినా వింటారు. కొంచెం కన్సర్న్ చూపించినా కూడా చాలా ఈజీగా మోల్డ్ అవడం అనేది జరుగుతుంది. అందుకోసం అని చెప్పేసి ఈ అబ్బాయిలు ఎక్కువగా ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న అమ్మాయిలను మాత్రమే ట్రాప్ చేస్తూ ఉంటారు. స్కూల్ దగ్గర కానివ్వండి, లేదా బస్ స్టాప్లలో కానివ్వండి, లేదంటే టెంపుల్స్ దగ్గర కానివ్వండి, ఇలాంటి అమ్మాయిలనంతా కూడా చాలా ఇన్నోసెంట్గా ఉన్న అమ్మాయిలని ట్రాప్ చేసేది అనేది వాళ్ళ టార్గెట్. అయిన తర్వాత తీసుకొచ్చేసి ఆ మత్తులో ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటే ఒకరి తర్వాత ఒకరిగా మల్టిపుల్గా ఆవిడని లైంగికంగా యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఆవిడ మీద అఘాయిత్యం చేసిన తర్వాత వాటిని వీడియోస్, ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేసిన తర్వాత అప్పుడు ఇంకా బ్లాక్మెయిల్ స్టార్ట్ అవుతుంది. ఏ విధంగా అంటే అసలు ఇక చెప్పలేము, అసలు మాటల్లో కూడా చెప్పలేనంత సిచ్యువేషన్లో ఆ అమ్మాయి వాళ్ళు ఉంటారన్నట్టు. ఇక ఫొటోస్, వీడియోస్ పంపించేసి నువ్వు మా దగ్గరికి రావాల్సిందే, రాకపోతే సిచ్యువేషన్ ఇంకొకలా ఉంటుంది అని చెప్పేసి భయపెడితే ఏ టైంలో ఎప్పుడు పిలిచినా సరే ఇక ఖచ్చితంగా ఆ అమ్మాయి వీళ్ళ దగ్గరికి రావాల్సిందే. ఇంకా అంతేకాదు, ఒకవేళ ఈ అబ్బాయి ట్రాప్ చేస్తే పడకపోతే ఇందులో ఈ బ్యాచ్లో అమ్మాయిలు కూడా ఉంటారు. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ముందుగా ఈ అమ్మాయిని మళ్ళీ వీళ్ళ స్పాన్సర్ చేస్తారన్నట్టు. అంటే వీళ్ళ దగ్గర కొంచెం ఫినాన్షియల్స్గా సరిగ్గా ఉండదన్నట్టు. అంటే అందరూ క్యాబ్ డ్రైవర్స్ కానివ్వండి, లేదంటే చిన్న హోటల్స్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, లేదు అంటే చిన్న షాపులు పెట్టుకునే వాళ్ళు కానివ్వండి, ఇలాంటి వాళ్ళే ఎక్కువగా డబ్బున్న వాళ్ళని టార్గెట్ చేసి వీళ్ళకి కావాల్సిన తిండి కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, లగ్జరియస్ లైఫ్ని అంతా కూడా లీడ్ చేయడం కోసం గొప్పింటి అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఈ అమ్మాయిలను ట్రాప్ చేస్తారు. అయితే అబ్బాయికి ఒకవేళ ట్రాప్ అవ్వలేదనుకో, ఇందులో ఉన్న అమ్మాయిని గ్రూమ్ చేసేసి ఆ అమ్మాయికి ముందుగా ఫ్రెండ్గా పరిచయం చేస్తారు. అంటే ఫ్రెండ్గా పరిచయం చేసుకున్న తర్వాత నెమ్మదిగా ఒక 15 రోజులు 10 రోజులు అయిన తర్వాత ఇంకా ఈ అమ్మాయిని పూర్తిగా నమ్మేదాకా తెచ్చుకున్న తర్వాత తీసుకొచ్చేసి ఇదే బ్యాచ్కు పరిచయం చేస్తుంది. మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పేసి అలా పరిచయం చేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్. ఇక్కడ అయిన తర్వాత ఇంకా వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ ఫొటోస్, వీడియోస్ పంపించేసి వాళ్ళు చూపించిన పర్సన్ ఎవరైతే ఉంటారో ఒక లొకేషన్ పంపిస్తారు. ఆ లొకేషన్ పంపించిన తర్వాత ఆ పర్సన్ అక్కడ ఉంటారు, అక్కడికి వెళ్ళి నువ్వు అతనితో గడపకపోతే నీ పరిస్థితి ఇంకోలా ఉంటుంది. వాళ్ళకి కావాల్సినప్పుడు డబ్బులు, తర్వాత శారీరక సుఖం,
ఇలాంటివన్నీ కూడా ఆ అమ్మాయిల దగ్గర నుంచి వెళ్ళి వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది అసలు ఎంత డేంజరస్ గ్యాంగ్ అంటే ఈ గ్రూమింగ్ గ్యాంగ్ అనేది అసలు మాటల్లో చెప్పలేము. ఇది యూకేలో కూడా ఎలాన్ మస్క్ చాలా వరకు దీనిపైన చెప్పడం జరిగింది. అక్కడ 1985 నుంచి వెళ్ళి 2013 వరకు 1400 మంది అమ్మాయిలు కూడా మిస్ అయ్యారు. ఈ విధంగా రేపుకు గురవడం అనేది జరిగింది. ఒక్కొక్క అమ్మాయి మీద కూడా దాదాపుగా 17 నుంచి 18 మంది రేప్ చేశారు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా ఒక పొలిటికల్ సంబంధించిన లీడర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ తల్లిదండ్రులను కూర్చోబెట్టేసి మరి అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఆ అమ్మాయికి ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి వాళ్ళ తండ్రి స్కూటర్ మీద తీసుకెళ్తున్న సందర్భంలో ఆ అబ్బాయి వచ్చి ఎదురుగా నిలుచొని ఇలా కన్నెజలతో సైగ చేయగానే పేరెంట్స్ని కాదని చెప్పేసి వచ్చి అతని బండెక్కి పేరెంట్స్ని కాదనుకొని వెళ్ళిపోవడం జరిగింది. అంటే వారికి కావాల్సినన్ని రోజులు ఆ అమ్మాయిని వాడుకుంటారు. అది 10 రోజుల, నెల రోజుల, 7 రోజుల, 2 రోజుల అనేది వాళ్ళ యొక్క నచ్చినన్ని రోజులు అనుభవించి, ఒక్కరు కాదు ఇలా చాలా మంది అనుభవించేసి ఆ అమ్మాయిలను కొన్ని సందర్భాలలో వేరే వాళ్ళకు అమ్మేయడము, లేదంటే సెక్స్ వర్కర్స్గా దింపడము, ఇలాంటివన్నీ కూడా ఈ గ్రూమింగ్ గ్యాంగ్ అనేది వాళ్ళ టార్గెట్ పెట్టుకొని ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇది హైదరాబాద్లో కూడా జరుగుతున్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులు ఉండాల్సిన అవసరం. అమ్మాయిలు ఎవరైనా సరే కొత్త వాళ్ళు మిమ్మల్ని పరిచయం చేసుకుంటున్నప్పుడు కంపల్సరిగా వారికి సంబంధించిన వివరాలన్నీ కూడా తల్లిదండ్రులకు చెప్పి పెట్టడం చాలా ఉత్తమం. ఎందుకు అంటే ఇక్కడ ఈ గ్రూమింగ్ గ్యాంగ్ చేస్తున్నవన్నీ కూడా ఎక్కువగా పాకిస్తాన్ నుంచి వచ్చిన పర్సన్స్ మాత్రమే ఎక్కువగా హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసి 12 నుంచి 16 సంవత్సరాలు ఉన్న అమ్మాయిలను టార్గెట్ చేస్తూ ఇలాంటివన్నీ చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఎవరైనా సరే కొత్తగా ఎవరైనా మీ బ్యాచ్లోకి పరిచయమైనా, లేదంటే మీ మీద కన్సర్న్ చూపిస్తున్నా, మీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ లవ్ ప్రపోజ్ చేసినా మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎలా తల్లిదండ్రులు దీన్ని కనుక్కోవాలి, పిల్లలు ఎలా మన దగ్గర నుంచి కాకుండా వేరే వాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నారు అన్నప్పుడు ఫోన్ ఎక్కువగా నైట్ పూట యూజ్ చేయడం, అదేవిధంగా ఫ్యామిలీకి దూరంగా ఉండడం, తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా వాళ్ళు రెక్లెస్గా బిహేవ్ చేయడం, అదేవిధంగా ఎక్కువగా గిఫ్ట్స్ అనేవి వాళ్ళు తీసుకొస్తూ ఉండడం. ఫ్రెండ్ గిఫ్ట్ వచ్చింది అని చెప్పేసి ఒక నెలలోనే చాలా గిఫ్ట్లు వస్తూ ఉంటాయి వాళ్ళకి. అంటే వీళ్ళను ఇంప్రెస్ చేయడం కోసం, పిల్లల్ని ఇంప్రెస్ చేయడం కోసం ఎక్కువ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. గిఫ్ట్స్ ఇవ్వడము, అదేవిధంగా నైట్ పార్టీస్ అని చెప్పేసి ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అని చెప్పేసి వాళ్ళు పార్టీస్కి ఎక్కువగా వెళ్ళడం, ఇవన్నీ కూడా వాళ్ళు గ్రూమింగ్ గ్యాంగ్ ట్రాప్లో పడుతున్నట్టుగా ఇస్తున్న హింట్స్ అన్నట్టు. ఇవన్నీ కూడా తల్లిదండ్రులు ఖచ్చితంగా గుర్తించాలి. గుర్తించకపోతే మన పిల్లలు ప్రమాదంలో ఉన్నట్టే మనం గ్రహించాలి. ఎందుకనంటే దయచేసి గ్రూమింగ్ గ్యాంగ్ ఎక్కువగా హైదరాబాద్లో ఇప్పుడు వ్యాపించింది. ఎక్కువ మంది టార్గెట్ చేస్తున్నారు. ప్రతి 8 నిమిషాలకు ఒక అమ్మాయి మిస్ అవుతుంది. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అమ్మాయిలు చాలాగా ఎక్కువ సంఖ్యలో కూడా మిస్ అవుతున్నారు. కానీ వాళ్ళ ఆచూకీ తెలియకుండా తల్లిదండ్రులు ఇప్పుడు కోకొల్లలు కూడా పోలీస్ స్టేషన్ల ముందు పరిగాపులు కాల్స్తున్న వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. ఆ మిస్సింగ్ కేసులు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది కూడా తెలిసే ప్రయత్నాలు ఉండట్లేదు. ఎందుకంటే ఇలాంటి ట్రాపులలో పడిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది కూడా తెలియదు. ఇక కొంతమంది అయితే ఫ్యామిలీస్ను కూడా టార్గెట్ చేస్తూ, ఈ అమ్మాయిలను టార్గెట్ చేస్తూ కూడా వారికి వీడియోస్ పంపించేస్తూ, వీళ్ళకి వీడియో పంపిస్తూ డబ్బులు తీసుకుంటూ ఉంటారు. ఇక ఇదంతా వద్దు అని చెప్పేసి వాళ్ళు అన్ని క్లోజ్ చేసుకొని వేరే దేశానికి వెళ్ళినా, వేరే ప్లేస్కి వెళ్ళినా సరే వాళ్ళని మళ్ళీ వెంబడిస్తూ మరి వెళ్తూ వాళ్ళు వేరే ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేసినా సరే వారికి మీ భర్తకు చెప్తాము, మీ అత్తమామలకు చెప్తామని చెప్పేసి మళ్ళీ అదే ట్రాప్లోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇలా తెలిసిన వాళ్ళు తప్పించుకోలేక కొంతమంది ప్రాణాలు వదిలేస్తున్నారు. కాబట్టి ఈ గ్రూమింగ్ గ్యాంగ్ అనేది చాలా చాలా డేంజరస్. ఇలాంటి గ్యాంగ్ అనేది సిటీలో తిరుగుతున్నారు. జాగ్రత్తగా ఉండండి అమ్మాయిలు, తస్మత్ జాగ్రత్త. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి మీకు గిఫ్ట్లు ఇచ్చినా, మిమ్మల్ని చాలా పొగిడినా, అదేవిధంగా మీతో ఎక్కువగా టైం స్పెండ్ చేసినా, అది అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఇటు ప్రతి ఒక్కరు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఇది అబ్రాడ్లో ఉన్న కల్చర్ అంతా కూడా ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. ఒక్క అబ్బాయి ట్రాప్లో పడ్డారు అంటే దాదాపుగా 10 నుంచి 20 మంది అబ్బాయి ట్రాప్లో పడ్డట్టే. ఆ గ్రూప్లోకి తీసుకెళ్లేసి అనవసరంగా ఆ అమ్మాయిని అందరూ వాడుకుంటారు, అన్ని రకాలుగా వాడుకుంటారు. వాడుకొని వాడిని అమ్మేయడమో, లేదు అంటే సెక్స్లోకి దింపడమో, లేదు అనుకుంటే ఇంకా సెక్స్ వర్కర్గా దింపేయడమో, లేదు అంటే ఇంకా రకరకాలుగా ఉంటుంది. కొంతమంది అయితే ఎదురు తిరిగారనుకోండి, లేదంటే వారు ఎదిరించారనుకోండి, వాళ్ళ ప్రాణాలు కూడా తీసే దాఖలాలు కూడా ఉన్నాయి. చాలా మంది కేసులు ఉన్నాయి. ఇప్పుడు మీరు వెబ్సైట్లోకి వెళ్ళి గ్రూమింగ్ గ్యాంగ్ అని చెప్పేసి కొడితే ఒక పెద్ద బ్యాచే వస్తుంది.
అవంతా కూడా 80 to 90% అంతా కూడా పాకిస్తాన్ నుంచి వచ్చినవి అని చెప్పేసి ఆ పేర్లు కూడా అలాగే ఇస్లామిక్ పేర్లుగానే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా అలర్ట్ అవ్వాల్సిన టైము. చాలా వరకు మిస్ అవుతున్నారు అమ్మాయిలు. పోలీసులు కూడా మీ అమ్మాయి మీకు దొరికింది కదా అంటే 7 రోజులు 10 రోజులు 15 రోజులు నెల రోజులు వాడుకున్న తర్వాత ఏం చేస్తారు అంటే తీసుకొచ్చి ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్ ముందు డ్రాప్ చేస్తారు, ఎలాంటి డౌట్ రాకుండా. వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ మిస్సింగ్ కేసు ఫైల్ అయింది కాబట్టి పోలీసులు వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేసి మీ అమ్మాయి దొరికింది కదా తీసుకెళ్ళిపోండి, అనవసరంగా వాళ్ళతో పెట్టుకుంటే మీ అమ్మాయి ప్రాణానికే ప్రమాదం ఉంటుంది, అనవసరంగా వాళ్ళతో ఎందుకు అని చెప్పేసి పేరెంట్స్ని గ్రూమ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు అంటే వీళ్ళకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వెళ్ళొచ్చారు, ఇలా అమ్మాయిలను ఎంతమందిని ట్రాప్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి కూడా పోలీసులు ధైర్యం చేసి వాళ్ళని పట్టుకునే ఇది చేయరన్నట్టు. ఎందుకంటే ఒక వర్గానికి సంబంధించిన వారు కాబట్టి వారు కనుక ఎదురు తిరిగితే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అన్న ధోరణిలో కూడా వాళ్ళు ఆలోచన విధానం ఉంటుంది అని మనం అంచనా వేయలేము. కాబట్టి దయచేసి గ్రూమింగ్ గ్యాంగ్ హైదరాబాద్లో తిరుగుతుంది. సో అలర్ట్గా ఉండాల్సిన టైం. పేరెంట్స్ పిల్లల్ని జాగ్రత్తగా కనిపెడుతూ ఉండండి. అదేవిధంగా కొత్త వారు కనుక పిల్లల దగ్గరికి వచ్చి ఎవరైనా మాట్లాడి కొత్తగా ఒక ఫ్రెండ్ అయ్యారు అని చెప్పేసి అంటే మాత్రం జాగ్రత్త పడాలి. ఆ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ డౌట్ వస్తే మాత్రం పోలీసులకు ఎట్టి పరిస్థితుల్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పేసి నేను ఈ వీడియోతో ప్రతి తల్లిదండ్రులకు చెప్తున్నాను. అదేవిధంగా ఈ వీడియో చూసే పిల్లలు ఎవరైనా చూస్తే కనుక ఖచ్చితంగా మీరు కూడా వాళ్ళ మీద డౌట్ వస్తే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. 100కి డయల్ చేసి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులు వారిపైన చర్యలు తీసేసుకొని వారిని ఎంక్వైరీ చేసే విధానం ఉంటుంది. ఒకవేళ నిజంగా జెన్యూన్ అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోరు. జెన్యూన్ కాకపోతే మాత్రం ఖచ్చితంగా వారి దగ్గర నుంచి తప్పించుకోవాలన్న ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి అనవసరంగా పరిచయాలు పెంచేసుకొని మత్తులోకి జారుకునే అవకాశాలు ఉంటాయి. అంటే డ్రగ్స్, మద్యం, సిగరెట్లు, డ్రగ్స్ ఇలాంటివన్నీ కూడా అలవాటు అయిపోయి ఒక కూపంలోకి వెళ్ళే ఒక తెలియని చీకటి ప్రపంచంలోకి వెళ్ళి మీరు దాంట్లో నుంచి బయటికి రాలేక ప్రాణాలు విడిచిపోతే అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మత్ జాగ్రత్త. గ్రూమింగ్ గ్యాంగ్ చుట్టూ తిరుగుతూనే ఉంది. హైదరాబాద్లో గుంపులుగా ఉన్నారు. బీ కేర్ఫుల్, జాగ్రత్త. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.